మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం కానీ, అక్రమంగా మతమార్పిడికి పాల్పడినా కానీ ఆ రాష్ట్రంలో ఓచలు లెక్క పెట్టిస్తారు. దీంతో 3 నుంచి 10 ఏళ్ల వరకు జైల్లోనే మగ్గాల్సుంటుంది. అంతేకాదు, భారీ జరిమానా కూడా విధించడం జరుగుతుంది. అయితే 3 ఏళ్ల క్రితమే మతమార్పిడి నిరోధక చట్టం తీసుకొచ్చిన ఆ రాష్ట్రం ఇప్పుడు ఆ చట్టాన్ని మరింత కఠినంగా చేసేందుకు కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఆ నిబంధనలేంటి? ఏ రాష్ట్రంలో మతమార్పిడి నిరోధక చట్టం అమలవుతోంది? త్వరలోనే ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నాయా? లెట్స్ వాచ్. మతాన్ని దాచిపెట్టి మోసపూరితంగా వివాహం చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. 2022లో తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టం నిబంధనలు పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులకు మరోసారి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ముఖ్యంగా పెళ్లి పేరుతో జరిగే మోసపూరిత మత మార్పిడులకు అడ్డుకట్ట వేయడంపై హర్యానా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా తమ మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నట్టు రుజువైతే ఆ పెళ్లినే రద్దు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బాధ్యులైన వ్యక్తిపై చట్టపరంగా విచారణ జరిపి కఠిన శిక్ష విధిస్తారు. అంతేకాదు, పెళ్లి కోసం మతం మారటం లేదా మార్పించడం కూడా ఈ చట్టం కింద నేరంగా పరిగణిస్తారు. అక్రమంగా మతమార్పిడి ప్రభావం వివాహ వ్యవస్థపై పడకుండా ఉండేందుకు అన్ని రకాలుగా కట్టడి చేస్తున్న హర్యానా ప్రభుత్వం బలవంతం, మోసం, ఒత్తిడి, ప్రలోభం లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా మతమార్పిడికి ప్రయత్నించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే ఈ చట్టం యొక్క ఉద్దేశం ప్రజల మతస్వేచ్ఛకు భంగం కలిగించడం కాదని, కేవలం మోసపూరిత, బలవంతపు మార్పిడ్ల నుంచి పౌరులను రక్షించడమే అని హర్యానా సర్కార్ స్పష్టం చేసింది. ఇక మోసపూరితంగా పెళ్లి చేసుకున్న, మతాన్ని దాచిపెట్టి వివాహం చేసుకున్న వారికి 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడ్డంతో పాటు కనీసం 3 లక్షల జరిమానా విధిస్తారు. అదేవిధంగా ఆ పెళ్లి కూడా రద్దు చేస్తారు. మైనర్లు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు బలవంతంగా మతం మార్పిస్తే 4 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కనీసం 1 లక్ష వరకు జరిమానా ఉంటుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని ఒకేసారి మతం మారిస్తే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 4 లక్షల జరిమానా విధిస్తారు. నార్మల్గా మతమార్పిడికి పాల్పడినా, ఇతర మోసపూరిత మార్పిడులకు పాల్పడితే 1 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, 1 లక్ష జరిమానా ఉంటుంది. ఇక లీగల్గా మతం మారాలనుకునేవారు ముందుగా డిప్యూటీ కమిషనర్కు ఫారం ఏ ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మైనర్ల విషయంలో అయితే వారి పేరెంట్స్ ఫారం బి సమర్పించాలి. మత మార్పిడి కార్యక్రమం నిర్వహించే మత గురువులు కూడా ఫారం సి ద్వారా ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోటీసులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు అధికారులు విచారణ జరిపి మోసం జరిగిందని తేలితే మత మార్పిడి నిలిపేస్తారు. అయితే దేశవ్యాప్తంగా పెళ్లి పేరుతో జరుగుతున్న అక్రమ మత మార్పిడులకు చెక్ పెట్టేందుకు కూడా కసరత్తు నడుస్తోంది. దీంతో త్వరలోనే వేరే రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం లాంటి చట్టాలు వచ్చే అవకాశాలున్నాయి.